నేను నాయకుడిగా కాదు సేవకుడిగానే ఉంటానంటున్నారు వైసీపీ సీనియర్ నాయకులు పశ్చిమాల శ్రీనివాసరావు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మాట్లాడిన ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో చరిత్ర సృష్టించబోతున్నారన్నారు. 175కి 175 స్థానాలు గెలిచి భారతదేశంలో తిరుగులేని నాయకుడిగా సీఎం జగన్ అవుతారని ఆయన జోష్యం చెప్పారు. కాగా తనకొచ్చే ఎన్నికల్లో అవకాశం కల్పిస్తే ప్రజలకు సేవకుడిగానే పనిచేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని శ్రీనివాసరావు తెలిపారు. నమస్కారం అండి. నా పేరు పశ్చిమాల శ్రీనివాసరావు. నేను అల్లవరం మండలం సామంతూరు గ్రామం మాది. మన రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నటువంటి మాన్యశ్రీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలనా విధానాన్ని చెప్పాలంటే మాటలో సరిపోయినటువంటి అంత అద్భుతంగా ఆయన పరిపాలన సాగిస్తున్నారు. ఎందుకంటే పేదలకు కావాల్సింది విద్య, వైద్యం ముఖ్యంగా కావాలి. దాని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలోనే నెంబర్ 1 పొజిషన్లో మన రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నారు. నాడు నేడు చూసుకుంటే స్కూల్ పిల్లల్ని నిజంగా గతంలో మేము చదువుకున్నప్పుడు తర్వాత 10 ఏళ్ల క్రితం కూడా స్కూల్ చాలా అధ్వానంగా ఉండేవి. ప్రతి చోట ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉండేవి. కానీ ఇప్పుడైతే అలా లేకుండా స్కూల్ని పూర్తిగా అభివృద్ధి చేసి కార్పొరేట్ స్కూల్ కంటే ధీటుగా గవర్నమెంట్ స్కూల్ని కూడా తీర్చిదిద్దిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. అలాగే పిల్లలకు షూస్ కానీ, యూనిఫామ్ కానీ, బ్యాగ్స్ కానీ అన్నిటిని కూడా సొంత తల్లిదండ్రులు కూడా మర్చిపోవచ్చేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆ విద్యార్థులకు మర్చిపోకుండా ఏ టైంకి ఇవ్వాలో ఆ టైంలోనే స్కూలు రీఓపెనింగ్ అయ్యే టైంకి ఎప్పుడే అన్నీ సిద్ధం చేసి స్కూల్ పిల్లలకి సొంత తల్లిదండ్రులు కూడా ఇవ్వలేనటువంటి గిఫ్ట్గా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అందివ్వడం జరుగుతుంది. అంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి చిన్న పిల్లవాడి దగ్గర నుంచి వృద్ధుల వరకు నా పిల్లలు, నా కుటుంబం, ఇదంతా నాది, నా కుటుంబంలో సభ్యులు అందరూ నాది రీతిగా ఆయన చేయడం జరుగుతుంది. దాని మీద సతిష్టమైనటువంటి ఈ టీడీపీ, జనసేన, మిగతా ఎల్లో మీడియాలన్నీ కూడా దుష్ప్రచారం చేస్తున్నాయి. అది ఎంత మాత్రమో అది కరెక్ట్ కాదు. వాళ్ళు కొంచెం కనీసం చేసి మంచినైనా పొగడడానికి ప్రయత్నం చేయాలి తప్ప పొగడకపోయినప్పటికీ దాన్ని మంచిగానే గుర్తించాలి, చెడుని చెడుగా గుర్తించాలని చెప్పేసి మనం చేస్తూ, అలాగే ఆరోగ్య విషయంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో 108 తీసుకొచ్చారు. దానికంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు 25 లక్షలు ఆరోగ్యశ్రీ పథకాన్ని పెంచి పేద ప్రజలకు నేనున్నాను, మీరు ఎంత జబ్బు వచ్చినా నేను వైద్యం చేయించగలను, నేను బాగుపడతారు మీరనే భరోసా కల్పించి ప్రజల పక్షాన్ని నిలబడుతున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే వ్యవసాయం పట్ల రైతులను కూడా వ్యవసాయం దండగన్న ప్రభుత్వాలు చూసాం. రాజశేఖర రెడ్డి గారి టైంలో వ్యవసాయాన్ని పండగగా చేసుకున్నారు. అంతకంటే అద్భుతంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వ్యవసాయాన్ని పండగగా చేసుకుంటూ రైతులకి సకాలంలో విత్తనాలు, మెట్ట ప్రాంతం కానివ్వండి, పల్ల ప్రాంతాలు కానివ్వండి, వరి విత్తనాలు కానీ, అలాగే పత్తి, మొక్కజొన్న, వేరుశెనగ ఇలాంటివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి సకాలంలో అందిస్తున్నారు. రైతు భరోసా కేంద్రాలను పెట్టడం వల్ల రైతు చేరువుకి వచ్చేసినవన్నీ కూడా రైతుకి ఇంటికి పంపించే ఏర్పాటు ఈ ఆర్బీకేల వల్ల, రైతు భరోసా కేంద్రాల వల్ల జరుగుతుంది. కట్టిన వాళ్ళకి 18,750 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే వృద్ధులకి అయితే వృద్ధాప్య పెన్షన్ ఇవ్వడం 3,000 రూపాయలు ఇస్తున్నారు దాన్ని. అలా ప్రతిదీ ఏదైనా సరే మాటలతో చెప్పుకోలేని స్థితిలో మనం అడగకుండా, ఒక సామెత ఉంది, అడగందే అమ్మాయినే పెట్టదంటారు. కానీ జగనన్న అయితే అడగకుండానే మనకు అన్ని సమృద్ధిగా పెడుతున్నారు. అలాంటి నాయకుడు ఎన్నటన్నిటికీ ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలి. ఇలాంటి నాయకుడు భారతదేశంలోనే ఒక చారిత్రాత్మకమైన ఘట్టాన్ని తీసుకొచ్చి భారతదేశ రాజకీయాల్లో కూడా ఈయన యొక్క ప్రత్యేకతను చూపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది మీరు చెప్తుంటే నేను వింటున్నాను. నాలాంటి మారుమూల ప్రాంతంలో ఉన్న వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం గుర్తిస్తుందంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నేను మొదటగా రాజశేఖర రెడ్డి గారికి అత్యంత విధేయుడిగా ఉండేవాడిని. రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి ఆయన మొదట PCC అధ్యక్షుడినప్పుడే నేను రాజకీయ రంగ ప్రవేశం చేయడం జరిగింది. సార్ని ఎన్నోసార్లు కలవడం, దివంగత నేతను కలవడం, నీకు మంచి భవిష్యత్తు ఇస్తానని చెప్పేసి 2009లో నాకు మాట ఇచ్చారు సారు. నా దురదృష్టం సాధ్యమైన ఇలా మరణం అయిపోవడం తర్వాత నేను వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు వెన్నంటే ఉండి ఎన్ని శ్రమలైనా, ఎన్ని ఇబ్బందులైనా, ఆనాడు ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, ఎంపీలు నన్ను ఎన్నో ఇబ్బందులు గురి చేసినప్పటికీ కూడా నేను దేనికి భయపడకుండా జగన్మోహన్ రెడ్డి గారికి వెనకాల ఉండి వెన్నంటే ఉండి పార్టీని బలోపేతం చేయడంలో నేను కృషి చేశాను. అది ప్రజల్లోనూ నాయకుల్లో నా పట్ల గుర్తింపు ఉందని నేను నమ్ముతున్నాను. ప్రజలైతే నా మీద చాలా నమ్మకాలు పెట్టుకున్నారు. తప్పనిసరిగా నాయకుడిగా కాకుండా సేవకుడిగా సేవ చేయడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. ఆ విషయాన్ని నేను గంటపదంగా చెప్పగలను. నాయకుడిగా ఉండడానికి ఎప్పుడు ఇష్టపడను.
నేను సేవకుడిగా సేవ చేయడానికి ఆలోచనతోనే నేను ఉంటాను. ఎవరికి ఏదైనా ఆపద వచ్చినా ఏ ఇబ్బందులైనా నేను ముందుండి అన్ని కార్యక్రమాల్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయడం, వాడి ఆపదలో నా ఆపదగా నేను భావించి చేశాను తప్ప నేను నాయకుడికి ఎప్పుడు చాలామంది అవ్వాలని ఎంతమాత్రం కోరుకోలేదు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని 175 స్థానాలకి 175 స్థానాలు గెలిపించి మళ్ళీ భారతదేశంలోనే ఒక రికార్డు సృష్టించేలాగా ముఖ్యమంత్రిగా చేయాలని, ఇలాంటి అభివృద్ధి పనులు మన పిల్లలు తరతరాలుగా అనుభవించే రీతిగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసి ఘన విజయం చేకూర్చాలని చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ నేను విన్నవిసుకుంటున్నా. మరి ముఖ్యంగా అమలాపురంలో ఎన్ని శక్తులు ఎన్ని కుయుక్తులు పడినప్పటికీ కూడా అమలాపురం సీటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందనే ప్రగాఢ విశ్వాసంతో మేము ఉన్నాం. తప్పనిసరిగా ఆ రీతిగానే సైనికులుగా మేము పనిచేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నెగ్గించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుక ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం.